హలో గాయస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ ఆర్బీ. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి మనమైతే అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ అనే మూవీ ఐడియా ఉందా గైస్? మూవీ వెబ్ సిరీస్ నాకు కూడా తెలియదు. సో అందులో ఉన్న పవర్స్ అయితే మనం ఇవాళనైతే మైన్క్రాఫ్ట్లోనైతే టెస్ట్ చేయబోతున్నాం. సో ముందుగా మనకైతే కొన్ని కావాలిగా టెస్ట్ చేయడానికి. ఏవల్ని తీసుకుందాం? హస్క్స్ ఉన్నారా గైస్? హస్క్స్ ఉన్నారు ఈ వర్షన్ అయితే. ఓకే, ముందుగా అయితే ఎయిర్ బెండింగ్ అయితే చూద్దాం. ఒక్క నిమిషం కదా, సౌండ్ తక్కువ చేసుకుందాం. ఆయన వస్తుంది, ఒక్క నిమిషం కదా. హాస్టైల్ క్రీచర్స్ది సౌండ్ తక్కువ వేసేసుకుందాం. ఇప్పుడు ఓకే గైస్. సో ముందుగా మనకి ఇవన్నీ అయితే పవర్స్ ఉన్నాయి. ముందు ఎయిర్ గస్ భలే ఉంది గైస్. ఎయిర్ గస్ ఇలా డ్యామేజ్ అయితే అవుతలేదు, డ్యామేజ్ ముంగడికైతే అండ్ ఇలా చేసినప్పుడు మనకు రీజనరేషన్ కూడా వస్తుంది. ఎయిర్ జంప్, ఓ వావ్ సూపర్. F5లో ఉండి చూద్దాం. చూసారుగా మన కొత్త స్కిన్ అనమాట, సూపర్ గైస్. ఎయిర్ బెండింగ్, ఎయిర్ బ్లేడ్ అంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు చూద్దాం. ఎయిర్ బ్లేడ్ క్రేజీ గైస్, కానీ ఎక్కువ డ్యామేజ్ లేదేమి. మొత్తం 8 బెండింగ్స్ ఉన్నాయి గైస్. అరే గైస్, ఇంతసేపు తీసుకుంటుంది గైస్ ఎయిర్ బెండింగ్. క్లౌడ్ బ్రష్ భలే ఉంది. ఓకే, నెక్స్ట్ మీకు దీని మోడ్ కావాలంటే ఒక 50 లైక్స్ చేయండి. దాని తర్వాత అయితే మీకు రిలీజ్ చేస్తా. క్లౌడ్ బస్ దీనికి ఇంత కష్టం ఉంది. ఎయిర్ బబుల్స్ నాకు కూడా అర్థం కావట్లేదు, దేనికో నాకు కూడా తెలియదు గైస్. ఎయిర్ బబుల్స్ అయితే ఏం జరుగుతుంది? ఒక్కసారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన చుట్టూరా ఎనిమిస్ ఉన్నారే అనుకోండి, ఇది వాడి ఒకటేసారి అటాక్ చేయొచ్చు. చూడండి అందరికి డ్యామేజ్ అవుతుంది. అది 1 2 3 గో, అది అలా అనుకుంటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుద్ది? స్పిట్ స్ట్రీమ్ ఏం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు దీంతో యూజ్ ఏముందో. ఓకే, నెక్స్ట్ బెండింగ్ అయితే ట్రై చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బెండింగ్, ఫ్లో ఇలా వాడి ఇలా వాటర్ క్రియేట్ చేసుకుంటుంది. ఇంకా చాలానే ఉన్నాయి. సో అలా వాటర్తో కొట్టచ్చు వీళ్ళని. ఓకే, అంతే, దీనికి ఏం లేదు ఇక. నెక్స్ట్ వాటర్ ఆర్క్ వచ్చింది. సో ఇప్పుడు ఇది వాటర్లో ఒక్క బబుల్ లెక్క చూసాం. ఇది ఉన్న వాటర్ ఆర్క్, వీరి మీద ఇలా ఇవ్వచ్చు. అది చంపేద్దాం, వాటర్ ఆర్క్తోనే చంపేద్దాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి వేవ్. బాప్రే, రే చంపేసింది. వీళ్ళ మీద వదులుతాం వాటర్ వేవ్ని. వీళ్ళకి ఇంకా దిగుదాం. ఇప్పుడు వాటర్ వేవ్ పంపుతాం. అయింది, డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ పంపుతాం వాటర్ వేవ్. నాకైతే ఇందులో ఫైర్ బెండింగ్ అయితే నాకు ఇష్టం లేదు. సో ఎందుకో చెప్తా, అది పొరపాటున ఒపీనియన్. నెక్స్ట్ వాటర్ స్కేట్, నాకు తెలిసి వాటర్ ఉండాలనుకుంటా.
వాటర్ దగ్గరలో వాటర్ ఏది లేదా గైస్? రివర్ కానీ చిన్న పాండ్ కానీ మీకు చూపెడదామంటే లేనట్టుందే. వాటర్ లేక్ కానీ పాండ్ దొరికింది. ఇది ఏంటంటే వాటర్ మీద నడుస్తాం. సో చూడొచ్చు, మీరే చూస్తారుగా. పోయింది పవర్ అయితే. వాటర్ స్కేట్ చూసారా, ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు మనమైతే. ఇలా ఓషన్ ఉన్నట్టుంది, అలా వెళ్దాం. ఓ షిట్, ఒక్క నిమిషం ఇక్కడ దిగుదాం. ఎర్రరే మార్చినట్టుంది. ఓకే, వాటర్ స్కేట్ ఇలా అయితే వెళ్ళిపోవచ్చు మనమైతే. చూసారు కదా, వాటర్ మీద అయితే నడవచ్చు. వాటర్ బెండింగ్ పవర్ ఉంటే మాత్రం అన్లిమిటెడ్ గైస్. పవర్ వేసుకుంటే ఎంత అంటే అంత నడవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి, వాటర్ బ్లాస్ట్. ఓహో క్రేజీ గైస్ ఇదైతే. వాటర్ బ్లాస్ట్ అదే ఒకటేసారి ఇట్లా వదులుతున్నాం. భలే ఉంది గైస్ ఇది. దీని మీద ట్రై చేద్దాం. వాటర్ని ఒకటేసారి తెచ్చేసినాం. ఓ షిట్, అదైతే తప్పిపోయింది గైస్. సో మనం ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ట్రై చేద్దాం. వాటర్ బ్రష్ క్రేజీ ఉంది గైస్ ఇదైతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ దీన్ని ఒక లాస్ట్ ఇది నాకు బాగా నచ్చింది అందుకని. రైట్, నెక్స్ట్ వచ్చేసి క్లీన్నెస్. వాట్ ఈస్ మీన్ బై దిస్? నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు తెలుస్తుంది, డీజనరేషన్ అయితే వస్తుంది మనకి దీని ద్వారా. ఓకే, ఇక వాటర్ బార్స్ అన్ని చూసినట్టే ఇంకా ఇది కమింగ్ సూన్ అన్నట్టు వచ్చినాకైతే చూద్దాం. నెక్స్ట్ ఎర్త్ బెండింగ్, శాండ్ బెండింగ్. అది తెలిసి శాండ్లోనే వర్క్ అవుతుంది. శాండ్ బెండర్స్ శాండ్లోనే వర్క్. శాండ్ ప్రిజన్. వెయిట్ ఏ మినిట్, అగండి. అదిగోండి పట్టేసింది. ఇదిగోండి ఇప్పుడు శాండ్ సొడిగాలు అయితే వదిలినాం. ఇలా అయితే పంపచ్చు. ఇలా సరిగా అంతే. శాండ్ బెండింగ్ ఏం లేదు ఎక్కువ. నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లైట్నింగ్. ఏది గైస్ ఇప్పుడు ఇది ఒకేసారి పెట్టింది. పైన చూసారా గైస్, పర్ఫార్మెన్స్ పవర్ రేటింగ్ కూడా ఉంది గాయస్. దీని సౌండ్ ఎఫెక్ట్ మాత్రం అద్దర కొట్టేసిండు. అరే క్రేజీ పోయింది గైస్ వేవ్ అనేది. క్రేజీ ఉంది గైస్. ఓకే, క్రేజీ గైస్. అసలు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఇప్పుడు చూద్దాం, వాడు అక్కడనే ఉన్నాడు. క్రేజీ ఉంది గైస్ మాత్రం. షేడర్స్లో చూడాలి, క్రేజీ ఉంటుంది. సూపర్ గైస్, లైటింగ్ పోయింది, అద్దర కొట్టేసింది. నెక్స్ట్ ఇదేమిటి, సారీ ఐస్ బెండ్. ఐస్ ప్రెజర్ అనేది ఐస్ దగ్గరనే పనిచేస్తుంది. సేమ్ శాండ్ లెక్క. ఐస్ బర్స్ట్. ఇంకేం అవ్వట్లేదా? అరే ఇంకేం అవ్వట్లేదు. వేస్ట్. ఐస్ బెండింగ్ వేస్ట్. ఫైర్ బెండింగ్ అన్న, ఎర్త్ బెండింగ్. ఫైర్ బెండింగ్ లాస్ట్ అన్నమాట. లాస్ట్ బ్లాక్ తీయచ్చు. ఇసుడు బ్లాక్ తీయాలి, ఇసురాలి. క్రేజీ ఉంది. బ్లాక్స్ మైండ్ చేద్దామా? ఓకే, బ్లాక్స్ మైండ్ నెక్స్ట్ రైవేజ్. క్రేజీ. దీని మీద ట్రై చేద్దాం గైస్. ఇక్కడ షీప్ ఉంది.
ఇప్పుడు బ్లాక్ ర్యాబిట్ ఒకటి దెబ్బకి షార్ట్ డెడ్. నెక్స్ట్ వాల్ క్రేజీగా ఇక్కడ దాచుకోవచ్చు, అటాక్ చేయొచ్చు మనం. ఇది నేను చూసాను అదేమి ద లాస్ట్ అవతార్ ఎయిర్ బెండర్, దాంట్లోనైతుంది ఈ పవర్ని అయితే. నెక్స్ట్ అర్థం కాదు అదేందో అర్థం అవ్వట్లే. ఓకే సో దీంట్లో ఒకే నిమిషం స్పైక్ ఒకటే వచ్చింది, అన్నీ రాలేదు. రీస్టోర్ ఏమేమో ఫిక్సెస్నెస్, స్లోనెస్, రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది గైస్. ఓకే ఒక దెబ్బ కొట్టలేకపోయాం ఈ పవర్తో, నో యూస్. ఓకే నెక్స్ట్ కంబషన్. ఇక్కడ స్పైడర్ అవుతుంది, దీన్ని ట్రై చేద్దాం. స్పైడర్ ఇప్పుడు ఎక్స్ప్లోజన్ కంబషన్, ఎక్స్ప్లోజన్. ఏం జరిగింది గైస్? షీప్ అనేది తీసుకో, ఓపెన్ ఏరియా, బ్లాక్ షీప్ పట్ట డ్యామేజ్ క్రేజీ పవర్ అయితే. నెక్స్ట్ మొదలెడతామా ఫైర్ బెండింగ్. పవర్ 0 ఉంది. స్లాష్ కమాండ్స్ అయితే ఉన్నది గైస్. ఏంటంటే ఒకవేళ అన్ని కావాలంటే ఒక్కటి కావాలనుకున్నాం, ఎయిర్ బెండింగ్ అనుకున్నాం. అవతార్ బెండింగ్, యాడ్ మన గేమర్ ట్యాగ్ అని కొట్టుకోవాలి. అది HTGREB009 ఎయిర్ బెండింగ్ సారీ ఇక్కడ గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఎయిర్ బెండర్ చెప్పింది మనం ఆల్రెడీ అయినాం కాబట్టి అలా వస్తుంది, లేకపోతే కొత్త వాళ్ళకి అట్లా నార్మల్ వస్తుంది. ఒకవేళ అన్నీ కావాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. అండ్ ఇవి రెండు తీసేసి అలా కొట్టారనుకోండి, సారీ అయ్యాయి కొట్టినా, మనం ఆల్రెడీ అన్న చేస్తాం అలా. ఇప్పుడైతే ఫైర్ బెండింగ్ అయితే చూద్దాం. దానికన్నా ముందు డే అయితే మార్నింగ్ ఇద్దాం. టైం సెట్ డే ఇచ్చిన కమెంట్ కరెక్ట్. ఇప్పుడు ఉంటుంది చూడండి గైస్, పవర్ అయితే 20% పెరిగింది. గేమ్ షాట్ నా ఫేవరెట్ అనమాట ఫైర్ బెండింగ్. ఓ చూసారుగా, అది ఫైర్ యొక్క పని. అది కింద కూడా మనం ఫైర్ అయితే వెలిగించవచ్చు దీని ద్వారా. చూసారుగా, ఇప్పుడు దీన్ని కింద వెలిగిద్దాం. కాలిపై అయిపోయింది అంతే. ఫస్ట్లో మరవాలి రావాలి, వీళ్ళ మీద ట్రై చేద్దాం. షాట్ ఒకవేళ మీకు ఈ మోడ్ కావాలంటే 3 likes జస్ట్ క్లియర్ చేసేయండి, మీకు ఈ మోడ్ని రివీల్ చేసి ఇస్తాను. సో ఫాస్ట్ చనిపోయింది, రేంజ్ లేదు అక్కడ. ఓకే ఇప్పుడైతే ఫ్లేమ్ స్ట్రైక్ చూద్దాం. ఒక్క నిమిషం. స్ట్రైక్ క్రేజీ 2 సార్లు వాడొచ్చింది. 1 + 2 2 times అయితే అటాక్ చేయొచ్చు. భలే ఉంది, 2 సార్లు అటాక్ చేయొచ్చు గైస్, క్రేజీ ఉంది. చూడండి, ఒకసారి +2 సార్లు
2 సార్లు క్రేజీ. ఫైర్ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఫైర్ పెయింటింగ్ ప్లస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకోండి. నాకు ఒకటి ఫేవరెట్గా నచ్చింది ఏంటంటే ఫైర్ పెయింటింగ్ ప్లస్ ఐ లైక్ రెడ్. సో రెడ్ అంటే ఫైర్ రెడ్లోనే ఉంటుంది కదా, అది ఇలా నాకైతే ఫ్లేమ్ అయితే ఇష్టం. గాయస్ మన చెయ్యికి చూసారా ఫ్లేమ్ అనేది వస్తుంది. క్రేజ్ చూసినారా గైస్, క్రేజ్ డీటెయిలింగ్. ఒక్క నిమిషం. మనం గైస్ హస్క్ మనకన్నా పెద్దోడా, 2 blocks హైటే కదా మనం కదా గైస్. హస్క్ మనకన్నా పెద్దోడు ఎట్లయితాడు ఏమనండి. స్ట్రైక్ అదిగోండి మన చేతిలో ఫైర్ అయితే వచ్చింది ఇలా. ఇప్పుడు ఫ్లేమ్ త్రోవర్ ఇంకొద్ది మనుషులు అయితే కావాలి. ఇది ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఫ్లేమ్ త్రోవర్. ఇట్లా కొట్టేయడమే ఫైర్ని, ఇట్లా వస్తూనే ఉంటుంది. డ్రాగన్ ఉంటుంది ఫైర్ ఎట్లా వస్తుందో మనం బ్రేక్ని కొట్టి పట్టుకునేంతసేపు వస్తూనే ఉంటుంది, మనం ఇలా కొడుతూనే ఉంటుంది. అదనమాట ఫ్లేమ్ త్రోవర్. సో ఇక్కడికి ఆపేద్దాం దీన్ని. ఫ్లేమ్ గ్లైడా ఏం జరుగుతుంది? ఓ ఇది గైస్ ఒక్కసారి ఉండండి. మనం ఇలా అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ గ్లైడ్ అయితే వాడదాం. ఓ వావ్, మనమైతే ఎగరగలుగుతున్నాం. సో లెంత్ ఎక్కువ కాకుండా తొందరగా అయితే అయిపోగొట్టేస్తాను నేనైతే. ఫైర్ బాల్ ఇంకా కొన్ని అయితే అయిపోయింది. స్క్రోల్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా మీకు స్క్రోల్ గురించి చెప్పాలి కాబట్టి అయిపోగొట్టేస్తా. బాగుంది. ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు, ఏం జరగట్లేదు. ఇదైతే ఫైర్ రెసిస్టెన్స్ వస్తుంది, ఫైర్ రెసిస్టెన్స్. ఇప్పుడు దీంట్లో ఉన్న మోడ్స్ అయితే చూద్దాం, దీంట్లో ఉన్న ఐటమ్స్ అయితే చూద్దాం. ముందు యూనివర్సల్ స్కోర్ అనేది మన ఎబిలిటీస్ని అన్లాక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇలా టైర్స్ అయితే ఉంటాయి. ఇలా అన్ని లాస్ట్ అయితే తీసేసుకుంటున్నా. ఎయిర్, ఎర్త్, ఫైర్, వాటర్, కంబషన్, నెక్స్ట్ ఇది ఐస్ బెండింగ్, ఇది ఇందులో బైసన్స్ కూడా ఉన్నాయి, చూపెట్టాలి అదని. ఇలా రైట్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది ఉంది గైస్, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసి అన్లాక్ చేసేస్తే అయిపోయినాడు. అలా ఎయిర్ బెండింగ్ ఉంది, ఎయిర్ బెండింగ్ అది దీంట్లోకి వెళ్ళి పెట్టరా, అది అయిపోయింది, అన్నీ అయిపోయింది. అలా అయితే చేసుకోవచ్చు, అన్నిట్లో అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బైసన్స్. ముందైతే మీకు గ్లైడర్ ప్లస్ మాస్టర్ గ్లైడర్ అయితే చూపించాలి ఎలా వరకు అవుతాయో అని. 4 types ఆఫ్ బైసన్ ఆర్మర్స్ అయితే ఉన్నాయి, అది కూడా చూపెట్టాలి. ఇవేంటంటే మనం వాటర్ బెండర్కి డెజర్ట్లో వాటర్ అయితే ఉన్నాయి కాబట్టి అలా అయితే యూజ్ అవుద్ది. కానీ దీన్ని ఎలా వాడాలో నాకు తెలియదు, అది అన్నమాట. సో ముందుగా అయితే ఇప్పటిదాకా బ్లాక్స్ పెట్టుకున్నాక ఇదైతే ఎయిర్ బెండర్స్ దగ్గర ఉంటుంది. ఈ గ్లైడర్ ఓన్లీ ఎయిర్ బెండర్స్ క్లిక్ చేసి ఇలా అయితే వెళ్ళిపోవచ్చు. కానీ పైకి వెళ్ళరాదు, కిందికి ఓన్లీ గాల్లో ఉన్నంత మాత్రమే మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం. కానీ ఈ మాస్టర్ గ్లైడర్ అలా కాదు. ఎలా అంటే చూపెడుతుంది చూడండి, ఎందుకు హైట్ తక్కువైనట్టు కొడుతుంది. సో మనం పైకంటే పైకి వెళ్ళచ్చు, కిందికి వెళ్ళచ్చు. ప్లస్ ఒక్క నిమిషం ఇక్కడికైతే వెళ్దాం, కొద్దిగా లోడ్ అవ్వడానికి టైం పట్టింది అంతే. సో పైకి 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 పైకి
పైకి రా సామి. ఎవరు గైస్ కంబషన్ వాడింది? ఎవరురా మీరు? ఇప్పుడు పైకి అంటే పైకి వెళ్ళచ్చు. ఇది పైకి కిందికి వెళ్తుంది గైస్. సో చూసారుగా మనం క్రియేటివ్లో ఉన్నాం. ఇప్పుడు చూడండి కంట్రోల్స్ ఉంటాయి గైస్. సో మీకైతే తర్వాత చెప్తా. సో కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు బైసన్ అయితే వెళ్తాం. స్కై బైసన్ ఇంకా మన ఫ్లయింగ్ బైసన్, అదే స్కై బైసన్ అంటారు దీన్ని. ఇది చాలా చిన్నగా ఉంటుంది స్టార్టింగ్లో. ఇది గైస్ ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని టేమ్ చేయాలంటే నాకు కూడా తెలియదు గైస్, నేను కొత్తనే. సో స్కై బైసన్ అయితే ఉంటుంది. దీని పేరు స్కై బైసన్ అంటారు ఆ మూవీలో అయితే. న్యూ వెబ్ సిరీస్ అవేసి. దీనిలో ఎలా టేమ్ చేయాలి? ఏబల్స్ వీట్ వీట్ కూడా తీసుకోవట్లేదు. మరి ఏంది ఇది? దీన్ని ఎలా టైం చేయాలి గైస్? అర్థం కావట్లేదు. సరేలేండి, అదైతే స్కై బైసన్. ఇక మనకి అంటూ ఇంకా ఏం లేవు గైస్. ఇవి ఏందో మనకు కూడా అవసరం లేదు అవి. సో ఇవైతే 4 ఆర్మర్స్ అయితే ఉన్నాయి, కానీ అన్నీ ఒకటిలా ఉంటాయి గైస్. నేను ట్రై చేసిన. ఇది గైస్ మన ఇవాళ వీడియో వచ్చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మీకు ఏ బెండింగ్ నచ్చిందో మీరు చెప్పండి. ఇది కడతా వీడియో అండ్